శ్రీ మహావిష్ణువుని దశావతారాల సిరీస్లో 9వ అవతారమైన బుద్ధావతారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే బుద్ధావతారం అనంగానే మన పురాణాల ప్రకారం ఇద్దరు బుద్ధుల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఒకటి అందరికీ తెలిసిన గౌతమ బుద్ధుడు, సిద్ధార్థుడు అని కూడా అతనికి పేరుంది. అలాగే భగవంతుని అంశగా పుట్టిన భగవంతుని అవతారంగా పుట్టిన బుద్ధుడు వేరొకరు. అయితే చాలామంది చర్చల్లో ఏమంటున్నారంటే ఇప్పుడు ఉన్న గౌతమ బుద్ధుడు ఎవరైతే లాస్ట్గా జన్మించారో ఆయనే భగవంతుని అవతారం అంటున్నారు. నిజానికి పురాణం ప్రకారము బుద్ధావతారంలో పుట్టే వ్యక్తి బ్రాహ్మణ కులంలో పుడతారు అని ఉంది. అలాగే ఈ సిద్ధార్థ గౌతమ బుద్ధుడు క్షత్రియ వర్ణంలో పుట్టాడనమాట. సో వీళ్ళిద్దరూ పుట్టింది వేరువేరు చోట్ల, అలాగే వాళ్ళు ఉన్న కాలం కూడా వేరువేరు. అంటే మొదటి అవతారం భగవంతుడి అవతారమైన బుద్ధుడు 5,000 సంవత్సరాల క్రితమే జన్మించాడు. దానికి సాక్ష్యంగా ప్రూఫ్స్ కూడా ఉన్నాయన్నమాట. అయితే ఈ సిద్ధార్థ గౌతమ బుద్ధుడు ఒక 2500 సంవత్సరాల క్రితము జన్మించాడనమాట. సో వీళ్ళిద్దరూ జన్మించిన కాలం చాలా డిఫరెంట్, వేరువేరు కాలాల్లో జన్మించారు. కానీ వీళ్ళిద్దరిలో ఎవరు విష్ణు అవతారం అంటే మొదటి అవతారాన్ని చెప్పుకుంటారు. ఎందుకంటే మొదటి అవతారమైన బుద్ధుడు అంజనా అనే తల్లికి జన్మిస్తాడనమాట. అయితే ఆ అవతారంలో ఆయన చెప్పిన మెసేజ్ ఏంటి అంటే పశువులను పశువుల్ని బలిస్తూ ఉంటారు కదా పూజలు చేసినప్పుడు, అట్లా పశువుల్ని బలి ఇవ్వకూడదు అని గోవులను పశువులను రక్షించారనమాట. అలాగే ఆయన ఆ క్యారెక్టర్ ద్వారా మెడిటేషన్ అంటే ధ్యానం చేయడం, అలాగే ప్రశాంతత కోసము వాళ్ళిద్దరూ ఇచ్చిన మెసేజెస్ కూడా సిమిలర్గానే ఉన్నాయి. రెండు బుద్ధులు కూడా ఇచ్చిన మెసేజెస్ ఒకటిగానే ఉంటాయి. సిమిలారిటీస్ అందువల్లే కన్ఫ్యూజ్ అవుతున్నాము. ఇద్దరు కూడా అహింసనే చెప్తూ వచ్చారు. అహింస గురించి తగిన మాటలను వాళ్ళ ఉపన్యాసాలను చెప్తూ వచ్చారు. అలాగా బుద్ధుని అవతారంలో అతను ఎందుకు అవతరించాడు అంటే పశువులను గోవులను రక్షించడానికి, మరియు ఆ రాక్షసుల యొక్క పతి ఎవరైతే రాక్షసుల యొక్క భార్యలకు ఈయన ఉపదేశం ఇస్తూ ఉండేవారనమాట. ఏమని, ఒకటే జీవితము, సో మనం ఉన్న ఒక్క జీవితాన్ని హాయిగా జీవించాలి అని చెప్తూ రాక్షసుల యొక్క భార్యలను వాళ్ళ పాతివ్రత్యాన్ని కోల్పోయే విధంగా ఉపదేశాలు చేస్తారు. దానివల్ల రాక్షసులకి వాళ్ళ భార్యలు చేసే పూజల వల్ల పవర్స్ వచ్చేవన్నమాట. ఆ పవర్స్ తగ్గించడానికి ఈ బుద్ధావతారంలో ఉన్న వ్యక్తి రావి చెట్టు కింద బోధి వృక్షం అని కూడా అంటారు, ఆ బోధి వృక్షం కింద కూర్చొని ఉపన్యాసాలు చేస్తూ ఉండేవాడు. ఆ విధంగా రాక్షసుల యొక్క శక్తిని తగ్గించేవారు. అది భగవంతుని అవతారంగా పరిగణించేవారు. అయితే ఈ సిద్ధార్థ గౌతమ బుద్ధుడు కూడా ఇంచుమించుగా ఒకటే సందేశాన్ని ఇస్తూ వచ్చారు అహింస గురించి. ఈయన క్షత్రియ వర్ణంలో పుట్టిన కొన్ని సంవత్సరాలు చాలా కష్టమంటే తెలియని జీవితాన్ని గడిపారు. మ్యారేజ్ అయిన తర్వాత తన పట్టణంలో ఏం జరుగుతుంది అని పర్యటన చేసినప్పుడు ఆయన తెలుసుకున్నారు, ప్రతి మనిషికి వృద్ధాప్యం అనేది వస్తుంది, చావు అనేది వస్తుంది, వీటి నుండి ఎవరు తప్పించుకోలేరు. కాబట్టి ఈ యొక్క జీవితంలో ఈ శాశ్వతమైన ఓల్డ్ ఏజ్ని, డెత్ని నేను అధిగమించలేను. కాబట్టి నా జీవిత గమ్యం ఏమిటి అని వెతుక్కుంటూ ఆయన రావి చెట్టు కింద తపస్సు చేస్తారు, ధ్యానం చేస్తారు. అక్కడ ఆయనకి తను ఏం చేయాలి అనేది తెలుస్తుంది, తనకి సిద్ధి లభిస్తుంది. అప్పటి నుంచి ఆయన ప్రశాంతతను, అహింసను పాటిస్తూ ఒక వే ఆఫ్ లివింగ్లోనే జీవిస్తూ ఉంటారనమాట. ఆయన్ని అనుసరిస్తూ కొంతమంది ఆయనలాగా మారడానికి ప్రయత్నించారు. కానీ ఆయన ఎప్పుడూ కూడా ఆయన విష్ణు అవతారం అని కానీ, ఆయన వేదాలని నమ్ముతున్నారని కానీ ఎప్పుడూ ఎవరితో చెప్పలేదు. అలాగే ఆయన బ్లైండ్గా ఫాలో అవ్వమని కూడా ఎవరికి ఆదేశాలు ఇవ్వలేదు. ఆయన్ని అనుసరించే వాళ్ళు మనస్ఫూర్తిగా వాలంటరీగా ఆయన అనుసరించారు. సో ఇక 9వ అవతారమైన బుద్ధావతారం ఏమిటంటే దాని మెసేజ్ మీకు అర్థమైంది కదా. 2 అవతారాలు ఏవైతే ఉందో భగవంతుడి అవతారము, అలాగే తర్వాత జన్మించిన బుద్ధుడు, ఈ ఇద్దరు కూడా కామన్ గ్రౌండ్స్లో ఇచ్చే మెసేజ్ ఏంటంటే మన యొక్క సెన్సెస్ పంచేంద్రియాలు ఉంటాయి కదా, వాటి మీద మనకి పట్టు రావాలి. ధర్మ అర్థ కామ మోక్షం అంటారు కదా, ఇలా ఏవైతే ఉంటాయో వాటి మీద మనం మన ఆధిపత్యాన్ని తెచ్చుకోవాలి, కంట్రోల్లో ఉండాలి. ధ్యానం అనేది ఇద్దరు మెయిన్గా చెప్పిన విషయం అన్నమాట. ప్రశాంతత అనేది
దాని గురించి ఎలా ప్రశాంతతని పొందాలి అనేది వాళ్ళిద్దరూ ఇచ్చిన మెసేజ్ ఏంటి అంటే, మనశ్శాంతి అనేది ఎక్కడో వెతికితే దొరకదు, అది మనలోనే ఉంటుంది అని వాళ్ళు ధ్యానం చేస్తూ తెలుసుకొని ఆ మెసేజ్ని ఇచ్చారనమాట. సో ఈ వీడియో ద్వారా ఈ బుద్ధావతారం గురించి నేను వివరించడం జరిగింది. సో బుద్ధావతారం అనేసరికి ఈ కాంట్రవర్సీలు అనేది చాలా వస్తున్నాయి, ఇంకా రీసెర్చెస్ జరుగుతూనే ఉన్నాయి. సో నేను నా రీసెర్చ్ ప్రకారము ఈ నాలెడ్జ్ని షేర్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.